వెల్కమ్ టు G4 టీవీ. యువత అభ్యున్నతి బీసీవై పార్టీతోనే సాధ్యం. బీసీవై పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నగిరి మిద్దె వెంకటేశ్వర్ల యాదవ్ పత్తికొండ స్థానిక బీసీవై పార్టీ కార్యాలయం నందు సోమవారం బీసీవై పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నగిరి మిద్దె వెంకటేశ్వర్ల యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువకులు బీసీవై పార్టీలో చేరారు. ఎద్దుల దొడ్డి నుండి 10 కుటుంబాల యువకులు 100 మంది బీసీవై పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి మిద్దె వెంకటేశ్వర్ల యాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో యువత ఆలోచన చేయాలని, నియోజకవర్గ అభివృద్ధి సహకరించే పార్టీల వైపే మొగ్గు చూపాలని, యువకులుగా రాణించే నాయకులకు అవకాశం కల్పించాలని ఆయన తెలియజేశారు. బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మేనిఫెస్టో యువకులు, మధ్యతరగతి కుటుంబాలకు ఆలోచింపజేసే విధంగా ఉందని ఆయన తెలియజేశారు. ఆధ్యాత్మికంగా కూడా ప్రతి ఇంటికి ఒక ఆవు చొప్పున పార్టీ గెలిచిన వెంటనే ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పక్కిరప్ప, జిల్లా సమన్వయకర్త సత్తార్ వలి, జిల్లా మైనార్టీ నాయకులు వెంకటరాముడు, తేజ, సుధాకర్, రవి, దేవేంద్ర, కృష్ణ, సూరి, చిన్నరాజు, రామంజనేయులు, రామరాజు, రాకేష్, వీరేంద్ర, వీరాంజీ, రఘు, రాము, ప్రభాకర్, సురేష్, వీరేష్, సతీష్, శివ, కుమార్, శివ, రాముడు, పి, రఘు, రమేష్, వెంకీ, వేణు, లక్ష్మణ్, ప్రదీప్, అశోక్, రంగా, నరేష్, రాముడు, రంగన్న, రాజన్న, రంగుడు, సతీష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఓవర్ టు న్యూస్ G4 టీవీ. యువత మీరందరూ ఒక్కసారి పేర్కొని పలుమార్లు చెప్పుకున్నా. నేను ఈరోజు మన సొంత మేనిఫెస్టో ప్రకటించిన ఘనత కూడా మన పత్తికొండ నియోజకవర్గంలో ఒక బీసీవై పార్టీకే చెందుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మేము మేనిఫెస్టో 9 అంశాలతోటి మేము ప్రజల్లోకి రావడం అనేది జరుగుతుంది. త్వరలోనే మేము ప్రతి ఇంటింటికి, ప్రతి గడపకు మేనిఫెస్టో కూడా మేము పరిచయం చేయడం జరుగుతుంది. యువత అందరికి కూడా ఎటువంటి అధికారం లేకపోయినప్పటికీ మా అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు దాదాపు 500 నుంచి 600 కంపెనీలు పిలిపించి 33,000 మందికి ఉద్యోగులు ఇచ్చిన ఘనత మా అధ్యక్షుడి వరులకి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 2024 తర్వాత కూడా మన పత్తికొండ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున ఇక నిరుద్యోగులందరికీ జాబ్ మేళ కూడా కండక్ట్ చేస్తారని చెప్పి మా అన్న మాకు ఆ రోజు ప్రామిస్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా యూత్ అందరికి కూడా మేము చెప్తున్నాం, మీ ఇప్పుడు వచ్చినప్పుడు నా తమ్ముళ్ళకి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా యువత మన ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించుకుందాం. గత ఎన్నోసార్లు మనతో ఓటేసి ఉంటారు, ఏం లాభం జరిగింది వాళ్ళ వల్ల ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి చూడండి తమ్ముళ్ళు ఎలా ఉంటుందనేది. మీరు ప్రతి ఒక్కరు నా వెన్నంటుంటారని, నాకు మనస్ఫూర్తిగా సహకరిస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రాజెక్టులో అయితేనే ప్రతి ఇంటికి ఒక ఆవుని, ప్రతి రైతుకి ఒక ఆవుని ఇవ్వాలనే సదుద్దేశంతో ఆయన ఈరోజు పార్టీని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా మహిళలకి అయితేనేమి, అదేవిధంగా వలసలు వెళ్లకుండా ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక చోట్ల వలసలు వెళుతున్నటువంటి పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు లేక ఇతర ప్రాంతాలు, బెంగళూరు అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, చెన్నై అయితేనేమి, ఇలాంటి ప్రాంతాలకు యువతలు ఈరోజు చదువుకొని డిగ్రీలు, పీజీలు చేసినటువంటి పిల్లలు కనీసం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఏదో చిన్న ఉపాధి అవకాశాల కోసము ఇతర ప్రాంతాలకు వెళ్ళి జీవనోపాధి గడిపే పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో 3వ ప్రత్యామ్నాయ పార్టీగా ఈరోజు రాష్ట్రంలో గత 40 సంవత్సరాల నుండి కూడా కుటుంబ వారసత్వ పార్టీలు రాజ్యమేలుతున్నాయే తప్ప ఒక సామాన్యుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఈరోజు రాజ్యాధికారము ఇస్తామని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు కాపులకైతే 2 సంవత్సరాలు, బీసీలకి 2 సంవత్సరాలు, దళితులకి 1 సంవత్సరం ఇస్తామని చెప్పినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు. ఈరోజు అదే పార్టీలు ఈరోజు మేము అడుగుతున్నాము, ఇదే పార్టీలు తెలుగుదేశం అయితేనేమి, వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రధాన పార్టీలు
ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలుగుతారా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళని. కనుక ఈరోజు ఈయన పెట్టినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు పెట్టినటువంటి పార్టీని ప్రతి ఒక్కరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఆదరించాలి. మైనార్టీ సోదరులకు 5 వృద్ధ మహిళా కళాశాలలు నిర్మిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. యూత్కు గతంలో 32,000 ఉద్యోగావకాశాలు కూడా కల్పించినటువంటి చరిత్ర ఏ అధికారం లేకపోయినా ఆయన ఇలాంటి అవకాశాలు కల్పించినందుకు మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కార్యకర్తలు కూడా పట్టుదలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు కూడా చాలామంది తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా కలుపుకొని మనం ఒక సామాజిక వర్గమే కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం.